స్థాయి. మీరు చెప్పండి, సో స్కూల్స్లో గేమ్స్ ఆడేవారి గురించి ఎవరు ఎక్కువగా ఏం మాట్లాడుకోరు. ఏమంటారు మీరు? మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కొంచెం మాట్లాడుకుంటారు. ఏదైనా ఒక హాట్ టాపిక్ని మాట్లాడాలి వారు అంతర్జాతీయ స్థాయిలో, ఏమది అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తే వారి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. మనము భక్తిని దేవుని దగ్గరికి వచ్చాం. దేవుడు గొప్పవాడని మనకు తెలుసు, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడని మనకు తెలుసు. అయితే నేను దేవుని ఆరాధిస్తా, నేను దేవునిని కలిగి ఉంటా, నేను దేవుణ్ణి ప్రేమిస్తా, పూజిస్తా. అయితే ఒక సెక్యులర్ మోడ్లో నా భద్రతకు, నా గోప్యతకు, నా ప్రైవసీకి, నా గౌరవానికి ఎక్కడ సమస్య రాకుండా నేను దేవునిని ఆరాధిస్తా. ఇట్స్ ఒక లెవెల్, ఇది ఒక లెవెల్, ఇది ఒక స్థాయి. ఇట్స్ ద బేస్ లైన్ లెవెల్. సర్వసాధారణంగా అందరూ ఆడే లెవెల్ ఇది. దేవునికి స్తోత్రం. కానీ ఇంకొక లెవెల్, అదేమంటే ఐ విల్ ఫైట్, నేను పోరాడతా. మీరు చెప్పండి, అలా పోరాడిన వారు ఎవరు? దావీదుకి గొలియాతును గెలవడం అంత సులువేమి కాదు. దావీదు యుద్ధ నేర్పరేం కాదు. దావీదు అంతకుముందు సైన్యంలో ఏం పనిచేయలేదు, యుద్ధాలు ఏం చేయలేదు. కానీ దేవుని గురించిన ఆసక్తి, నాకు సెక్యూరిటీ లేకపోయినా, భద్రత లేకపోయినా, నాకు ప్రమాదం జరిగినా, నాకు నష్టం జరిగినా, నేను దేవుని కొరకు నిలబడతా. దేవునికి స్తోత్రం. నేను దేవుని కొరకు నిలబడతా. మీకు తెలుసు, దావీదు వెళ్ళి దేవుని కోసం యుద్ధంలో నిలబడ్డాడు. అది కూడా 6 మూరల జానెడు ఎత్తున వాడితో. ఎంత? 6 మూరల జానెడు ఎత్తున వాడితో. గొలియాతు దగ్గర ఈటె ఉందంట. అది నావికుడు తెడ్డు వేస్తాడు కదా, ఎంత పొడవు ఉంటుంది? అది అంత పొడవుంది. Nowadays I can fight with him. నా సెక్యూరిటీకి భంగం కలిగిన, నేను ప్రమాదంలో పడినా, నేను నశించినా, నేను దేవుని పక్షమున పోరాడతా. మీకు తెలుసు, యుద్ధానికి వెళ్ళాడు. ఇలాంటి ఛాలెంజ్ చేసిన వారితో దేవుడు వస్తున్నాడు. దేవుడు వస్తాడని దావీదుకు తెలుసు. హే గొలియాత్, నేను దావీదు పేరిట రావట్లా, నేను దేవుని పేరిట వస్తున్నా. యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. కమ్ ఆన్, ఐ యామ్ కమింగ్ టు ఫైట్. ఒడిసెలతో, 5 రాళ్లతో, గొర్రెలను కాచే కర్రతో దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు. దేవుని కోసము నిలబడితే దేవుడు మన కోసం నిలబడతాడు. ఈ మాట బైబిల్లో రాయబడింది, కానీ ఇప్పుడు ఈ మాట బాగా వైరల్ అయింది. మీకు తెలుసు అనుకుంటున్నాను. నేను ఒక క్రికెట్ ఆటగాడిని. కానీ లాస్ట్ సండే డిసైబుల్షిప్ అయిపోయిన తర్వాత మేమందరం ఇక్కడే ఉండిపోయి పెద్ద టీవీలో వరల్డ్ కప్ ఉమెన్స్ మ్యాచ్ని చూస్తూ ఉన్నాం. మేము చూసేటప్పుడు అక్కడ జియో హాట్స్టార్ అనే ఒక్క ఛానల్లోనే
31 కోట్ల మంది ఆ మ్యాచ్ని చూస్తున్నారు. ఇంకా చాలాని ఛానల్స్ ఉన్నాయి, వాటన్నిటిలో ఎంతమంది చూస్తున్నారు? మేము చూస్తూ అనుకుంటున్నాము, ఈ రాత్రి మనమే కాదు, క్రైస్తవులు అందరూ అతుక్కుపోయి ఉంటారు టీవీస్కి. కారణం ఏంటో తెలిసిన? ఒక బక్క చిక్కిన పాప కోసం. మీలో కొంతమందికి ఆమె పేరు తెలుసు అనుకుంటున్నాను. షీ ఈజ్ జమీమా. ఇప్పటికి 7 సార్లు ఆస్ట్రేలియా ఉమెన్స్ వరల్డ్ కప్ని కైవసం చేసుకుంది. దురదృష్టమో అదృష్టమో ఇండియాకి ఆస్ట్రేలియాతోనే సెమీఫైనల్స్లో మ్యాచ్ పడింది. ఆస్ట్రేలియాను ఓడించడం అంత సులువేం కాదు. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నుంచే తడబాటు మొదలైంది. 4 వికెట్లు పడిపోయినాయి. 337 రన్స్ కొట్టాలి. హలో లిజన్, క్రికెట్ తెలిసిన వాళ్ళకి 4 వికెట్లు పడిపోయినాయి, 337 రన్స్ చేసింగ్ చేయాలి. తడబడింది, 4 వికెట్లు పడిపోయినాయి. అప్పుడు జమీమా ఆడటం మొదలుపెట్టింది. 127 రన్స్ కొట్టింది, అవుట్ కాలేదు. ఎట్టకేలికి 337 టార్గెట్ని చేసి కోర్టులో గ్రౌండ్లోనే కన్నీళ్లతో ఒరిగిపోయింది. దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించింది. ఈలోపు ఆమెను ఎంటర్ చేయడానికి వచ్చారు. జమీమా, హౌ ఇట్స్ పాసిబుల్? ఆమె చెబుతుంది, ఫస్ట్ ఐ థ్యాంక్ జీసస్. ఒక గర్ల్ ప్రపంచవ్యాప్తంగా 5 నిమిషాల్లో యేసు గురించి ఏమి చెప్పగలిగితే అంత 5 నిమిషాల్లో ప్రపంచంతో మాట్లాడేసింది. ఆమె చెప్పిన మాటలు, నేను మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తుకి నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మా అమ్మ, మా నాన్న, మా కోచ్, ఈ దినమంతా యేసు నాతో నిలబడ్డారు. బైబిల్ చెప్పింది, నువ్వు నా కొరకు నిలబడు, నేను నీ కొరకు నిలబడతానని. క్రైస్తవ్యం నాకు శక్తినిచ్చింది. బైబిల్ చదువుతూ ఉంటే నాకు పట్టుదల వచ్చింది. బైబిల్ చెప్పింది, రాత్రంతా కన్నీరు ఉంటే తెల్లవారేపటికి దేవుడు ఆ కన్నిటిని సంతోషంగా మారుస్తాడని. దేవుని ద్వారా ఈ విజయము నాకు సొంతమైంది. దేవునికి స్తోత్రం. A man who can stands for Christ, క్రీస్తు కొరకు నిలబడేవాడు తను ఓడిపోడు. ఎందుకంటే క్రీస్తు ఓడిపోలేదు. హల్లెలూయా. చాలామంది నేను దేవుణ్ణి కలిగి ఉంటా ఇన్ ఏ సెక్యులర్ మోడ్. నేను దేవుని కలిగి ఉంటా నా భద్రతలో, నా గోప్యతలో, నా ప్రైవసీలో, నా కేర్లో. నేను దేవుణ్ణి కలిగి ఉంటా నాకు నష్టము రానంతగా, నాకు సమస్య రానంతగా, నాకు ప్రమాదం రానంతగా, నాకు ఇరుకు రానంతగా, నాకు ఇబ్బంది రానంతగా. ఆ తర్వాత జమీమాని ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ఒక క్రికెటర్, ఒక కన్వర్టర్ మత ప్రచారం చేసింది. మీరు చెప్పండి, ఆల్రెడీ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయింది జమీమా. జమీమా గురించి ప్రపంచ మీడియా మాట్లాడుకుంటుంది, ప్రపంచ క్రికెటర్స్ మాట్లాడుకుంటున్నారు, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రధానులు మాట్లాడుకుంటున్నారు. జమీమానేమో ఆడి వరల్డ్ ఫేమస్ అయితే ఇప్పుడు జమీమా ఆకాశంలో ఉన్నది. ఆ ఆకాశంలోపటికి కొద్దిగా ఇసుక తీసుకుని ఆమె మీదకి ఇసురుదాం అనుకుంటున్నారు కొంతమంది. మీరు చెప్పండి, ఆకాశంలోకి ఇసుక ఇసిరితే ఏమవుతుంది? ఏమవుతుంది? వచ్చి మీద పడుతుంది. ఆకాశంలోకి ఇసుక ఇసిరితే వచ్చి మీద పడుతుంది. అది జమీమాకి తాకే అంత దూరంలో జమీమా లేదు.
జమీమాని ట్రోల్ చేసే వాళ్ళు ఎవరు జమీమా లెవెల్లో లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మనము చాలాని మంచి మాటలు చూస్తాం. అలాంటి వర్డ్స్ మనకు ఎక్కడ దొరకవు. ప్రేమ, నీతి, క్షమాపణ, సాత్వికము, ఆశా నిగ్రహము, దీర్ఘశాంతము, ఓర్పు, వినయము, తగ్గింపు, స్వస్థ బుద్ధి, యథార్థత. ఈ మాటలు ఎక్కడైనా వింటారా మీరు? ఓన్లీ ఆన్ బైబిల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్న అద్భుతమైన మాటలైతే, ఆ అద్భుతమైన మాటలలో పతాక శీర్షికన ఉన్న ఒక మాట యథార్థత, ఇంటెగ్రిటీ. ఈరోజు నేను క్రిస్టియానిటీ అండ్ ఇంటెగ్రిటీ అనే ఒక టాపిక్ మీద మాట్లాడబోతున్నాను. క్రైస్తవ్యము, యథార్థత. సో క్రైస్తవులు చాలామంది భూమి మీద ఉన్నారు. వారందరూ వారి సెక్యులర్ మోడ్లో వారికి నష్టం జరగకుండా, వారికి ప్రమాదం జరగకుండా, వారికి ఇరుకు జరగకుండా, వారికి ఇబ్బంది జరగకుండా, వారికి అవమానం రాకుండా చాలా సెక్యులర్ మోడ్లో నేను ఎలకులా దేవుని కొద్దిగా అడ్డం పెట్టుకుని కొద్దిగా ఈ గండాన్ని దాటుతా, గట్టెక్కుతా, గొప్పవాడిని అవుతా, పెద్దవాడిని అవుతా. కానీ కొంతమంది ఫెయిత్ హీరోస్, విశ్వాస వీరులు, లేదు నా కోసం దేవుడు కాదు, నేనే దేవుని కోసం, ఐ విల్ స్టాండ్ ఫర్ క్రైస్ట్, నేను క్రీస్తు కొరకు నిలబడతా. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేను సందేశంలోపటికి వెళ్ళక మునుపు యథార్థత అనే మాటకు డెఫినిషన్ ఇచ్చి ముందుకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. యథార్థత అనే మాటకు లోపం లేని జీవితము, పరిపూర్ణమైన జీవితము, నిర్దోషమైన జీవితము, నిర్దోషమైన జీవితముతో దేవుని కొరకు స్టాండ్ తీసుకునే జీవితము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యథార్థతకు చాలా గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నాడు. గొప్ప ప్రాధాన్యత. నాకు తెలిసి చాలామంది క్రీస్తుని ద్వేషించేవారు జమీమా ఆ కామెంట్ చేసిన తర్వాత, క్రీస్తుని పరిచయం చేసిన తర్వాత, వరల్డ్ కప్ ఇండియా ఓడిపోతే మనం ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడొచ్చని అనుకున్నారు. బట్ గాడ్ స్టాండ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుడు క్రీస్తు కొరకు జీవించాలి. హల్లెలూయా. జమీమాకు తెలుసు తను ట్రోల్ అవుతుందని, జమీమాకు తెలుసు తన గురించి మాట్లాడుకుంటారని, జమీమాకు తెలుసు తను సమస్య లోపలికి వెళ్తుందని. కానీ జమీమాకు క్రీస్తు తప్ప ఎవరు కనిపించలేదు. When Jesus lift up me, I should lift up Jesus. నన్ను యేసు లేవనెత్తినప్పుడు నేను యేసు కొరకు లేచి నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఇలా క్రీస్తు కొరకు an ఇంటెగ్రిటీ స్టాండ్ తీసుకుంటారో వారి కోసం క్రీస్తు నిలబడేవాడై ఉంటున్నాడు. హల్లెలూయా. యథార్థత అంటారా మాట? కొంచెం గట్టిగానండి. ఎలీఫజు ఏబు గారిని ప్రశ్నిస్తున్నాడు. ఏబు, నువ్వు యథార్థత కలిగి ఉన్నావు కదా, నీవు యథార్థవంతుడైతే అదే నీ నిరీక్షణకు ఆధారము. ఏబు, నువ్వు యథార్థవంతుడు కదా, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? నో అండ్ నెవర్.
ఎక్కడ నిర్మూలం కాలేదు, నిర్మూలం కారు. నేను క్రీస్తు కొరకు కొంచెం లాభం, క్రీస్తు కోసం కొంచెం సంపాదన, క్రీస్తుని కలిగి కొంచెం సంపాదన, క్రీస్తుని కలిగి కొంచెం లాభం, క్రీస్తుని కలిగి కొంచెం గౌరవం, క్రీస్తుని కలిగి కొంచెం ప్రతిష్ట, కొంచెం ప్రిస్టేజ్, కొంచెం ఆస్తి. ఇది సర్వసాధారణమైన క్రైస్తవ జీవితం. అయితే క్రీస్తు కొరకు నేనేం చేశాను, నేనేం చేస్తున్నాను? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యథార్థతకు ఎంత ప్రయారిటీ ఇచ్చాడో మనము దేవుని వాక్యము లోపటి నుంచి ఆలోచన చేద్దాం. రండి దయచేసి 11వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాం. 11వ కీర్తన 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. దేవుడు అంటున్నాడు, నేను యథార్థవంతులకు నన్ను చూసే అవకాశం ఇస్తున్నాను. ఎవరికి? యథార్థవంతులకు. మీకు తెలుసు, బైబిల్ గ్రంథంలో దేవునిని చూసిన మనుషుడు ఎవరు కూడా లేడు. అయితే ఒక రోజున మోషే అంటున్నాడు, ప్రభువా, నేను నీతో 80 దినములు ఉన్నాను కదా, కొద్దిగా నిన్ను చూసే అవకాశం ఈ ప్రభువా అన్నాడు మోషేని. దేవుడు అంటున్నాడు, మోషే, నన్ను చూసి ఎవరు బ్రతకలేదు, అయినా నీవు నన్ను చూస్తానంటున్నావు కదా, ఐ విల్ అలో యూ టు సీ మీ అని దేవుడు తన చేతిని మోషేకి అడ్డం పెట్టాడు. మీరు చెప్పండి, చీమ మీద మీరు చెయ్యిని పెడితే చీమ మిమ్మల్ని చూడగలదా? మన దేవుడు ఎవరు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు. ఇప్పుడు మోషేకి చెయ్యి అడ్డం పెట్టాడు, మోషే చూడగలడా? ఇప్పుడు దాటి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి దాటిపోయిన తర్వాత అలా చెయ్యి తీస్తే మోషే ఈ పార్శ్వాన్ని చూస్తున్నాడు, దేవుని ప్రక్కను చూశాడు. మోషే గురించి దేవుడు ఏమంటున్నాడు తెలుసునా? డు యు నో మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు. మోషే వంటి మనుషుడు లేడు. అహరోనుతో మిరియాంతో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసునా? మీలో ప్రవక్త ఉండేలా నేను అతనికి రాత్రి యందు దర్శనమిచ్చి అతనితో మాట్లాడతా, కానీ మోషే అలాంటి వాడు కాదు. నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన వాడను. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. దేవునికి స్తోత్రం. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము, యథార్థత కలిగిన వారు ఆయన ముఖ దర్శనం చేస్తారట. 15వ కీర్తన 1-2 వచనాలను చదువుదాం. 15వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. చాలండి. దేవుడు అంటున్నాడు, కీర్తనకారుడైన దావీదు పాడుతూ అంటున్నాడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడయ్యా? మీరు చెప్పండి. ఆయన గుడారం లోపలికి వెళ్ళడమే కష్టం. మీరు దేవుని ఇంటికి అతిథిగా వెళ్ళాలనుకుంటున్నారా? మీలో ఎంతమందికి నా మాట అర్థమైంది?
ఎలా? హలో హలో ఎలా? దేవుని ఇంటికి దేవునికే అతిథిగా అనండి ఆ మాట కొంచెం గట్టిగా. దేవునికి స్తోత్రం. యూట్యూబ్ని అలా స్క్రోల్ చేస్తూ వెళ్తున్నప్పుడు మనకు ఏవేవో వీడియోస్ వస్తాయి కదా. మేము అలా వీడియో చూస్తూ ఒక రోజున నేను, నా 2 పిల్లలు, పెర్సీ, మేము 4 కలిసి ఒక సినిమాను చూసాం. అది సినిమా ఏం కాదు, మీరు కూడా చూడవచ్చు. మీరు చూసుంటారు ఆ సినిమా, నాకు తెలిసి కొంతమంది. ఇది మాముట్టి అనే ఒక మలయాళీ సినిమా. ఇట్స్ కన్వర్టెడ్ టు తెలుగు. చూసారా ఎవరైనా చూసారా? మాముట్టి. సాయంత్రం వెళ్ళి చూడండి. ఫాస్టర్ గారు సినిమాలు చూస్తున్నారని చెప్పకండి, చూడమని చూస్తున్నారని చెప్పకండి. మాముట్టి అనే సినిమా మా బాబు అయితే 4-5 సార్లు చూశాడు. చూసావా? 4-5 సార్లు చూశాడు. ఎందుకంటే దానిలో ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఎలా ఉండాలి అనేది కాంటెంట్. ఒక సంఘటన. ఆ సంఘటన ఏంటంటే, డిగ్రీ చదువుతున్న, చాలా జాగ్రత్తగా వినండి, దేవుని ఇంటిలో అతిథిగా ఉండటం అంటే ఎలా ఉంటుందో. డిగ్రీ చదువుతున్న ఒక విద్యార్థి ఒక సూపర్ మాల్లో, షాపింగ్ మాల్లో పనిచేస్తున్న తన అక్క, పేదవాడైన తండ్రి, తల్లి, 4 ఉన్న కుటుంబంలో తండ్రికి హార్ట్ అటాక్ వచ్చింది. సినిమా చెబుతాను అనుకోవద్దు, అతిథిగా ఉండడం అనే దానికి నేను అనాలిసిస్ ఇవ్వడం కోసం చెబుతున్నాను. ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ వచ్చిన తన తండ్రిని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. దురదృష్టవశాత్తు అదే రోజు హాస్పిటల్కి వైద్యం చేయించుకోవడానికి ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఎవరు? ముఖ్యమంత్రి గారు హాస్పిటల్కి వస్తే అక్కడ ప్రోటోకాల్ ఎలా ఉంటుందో వివేక్ సార్కి తెలుసు. సామాన్యమైన పేషెంట్స్ అందరినీ బయటికి తోలేశారు. కానీ ఈ బాబు వాళ్ళ నాన్నకి ఏమవుతుందో అని చూడటం కోసం అక్కడే నిలబడితే వివేక్ గారు లాంటి పోలీసు లాఠీ తీసుకుని 2 తగిలించాడు వాడిని. తను చాలా ఫీల్ అయ్యాడు. మీకు తెలుసా ఏం జరిగిందో? ఒక ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి ఎవరికి అర్థం కానంత సీక్రెట్ కోడ్తో ఒక ఫేస్బుక్ అకౌంట్ని ఓపెన్ చేసి ఆ ఫేస్బుక్ అకౌంట్లో తను మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్ ముఖ్యమంత్రికేనా? సామాన్య ప్రజలు అందులో వైద్యం చేసుకోరాదా? మా నాన్నకి హాస్పిటల్కి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్తే మా నాన్నగారు ఎలా ఉన్నారన్న కంగారుతో నేను హాస్పిటల్లో నిలబడి మా నాన్నగారి ప్రాణం కోసం ఎదురు చూస్తే మీకు తెలుసా ఏం జరిగిందో? లాఠీ విరిగిపోయింది. అసలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా అనే థంబ్నెయిల్తో ఫేస్బుక్లో ఆ పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ వైరల్ అయిపోయింది రాష్ట్రం అంతా. ముఖ్యమంత్రి గారి యంత్రాంగం అంతా అలర్ట్ అయిపోయింది. వాడిని 24 గంటల్లో అరెస్ట్ చేయండి అనే ఆర్డర్ పాస్ అయింది. ఇప్పుడు తన కోసం గాలిస్తున్నారు. ఊహించండి ఏం జరిగిందో. ఈలోపు వాళ్ళ నాన్న కోలుకున్నాడు. వాళ్ళ నాన్న కోలుకునేటప్పుడు న్యూస్ పేపర్ చూస్తూ వీడెవడో నాకు కనిపిస్తే వాడికి చేతులెత్తి మొక్కుతానన్నాడు. న్యూస్ పేపర్ చదువుతూ ఈ అబ్బాయి ఆ వార్తను చూశాడు. వాడిని 24 గంటలు అరెస్ట్ చేస్తామని పోలీస్ శాఖ స్టేట్మెంట్ ఇచ్చింది. వాడు వణుకుతూ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న ఆ స్టేట్మెంట్ ఇచ్చింది నేనే. రే నువ్వెందుకు ఇచ్చావు ఆ స్టేట్మెంట్? ఇందాకేమన్నాడు? వాడెవడో కనిపిస్తే నేను చేతులెత్తి వాడికి నమస్కరిస్తానన్నవాడు నువ్వెందుకు ఇచ్చావు ఆ స్టేట్మెంట్? తనకు తెలిసిన ఎమ్మెల్యే దగ్గరికి తీసుకువెళ్ళాడు. సార్, ముఖ్యమంత్రికి విరోధంగా ఆ పోస్ట్ పెట్టినవాడు దొరికితే వాడిని ఏం చేస్తారు అని ఎమ్మెల్యే గారిని అడిగితే, ఏం చేయడం ఏముంది, ఇక వాడు ఎప్పటికీ నడవలేడు, వాడి కాళ్ళు చేతులు 2 విరిగిపోతాయి. సార్, నేను అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలకి మీకే ఓటేశాను, మొన్న కూడా మా కుటుంబం అంతా మీకే ఓటేశాము. ఆ పోస్ట్ పెట్టింది మావాడే సార్, వాడిని ఎవరు సేవ్ చేయండి సార్. ఆ ఎమ్మెల్యే ఇంతెత్తులేసి, అసలు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎవరు తీసుకొచ్చారే వీళ్ళని? మీరు నా దగ్గరికి రాలేదు, మీరు నాతో ఏం చెప్పలేదు, పండి బయటికి పండి. అమ్మో ఏమన్నా ఉందా?
అప్పుడు ఆ తండ్రి తినని తీసుకుని ఒక లాయర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. లాయర్ గారు, వీడిని సేవ్ చేసే మార్గం ఏదైనా ఉందా అంటే ఆ లాయర్ చెబుతాడు, రహస్యంగా పోలీసులకి చిక్కనంత దూరం తీసుకువెళ్ళిపోతే తప్ప ఈ అబ్బాయిని సేవ్ చేయడం ఎవరి వల్ల కాదు. కొంత డబ్బు ఇచ్చి వాళ్ళ నాన్న ఏడ్చి, అయ్యా బ్రతికుంటే కలుసుకుందాం, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో వెళ్ళిపో అని పంపిస్తూ ఉంటాడు. బస్సు వెళ్తూ ఉండగా సిగ్నల్ని ట్రాప్ చేసి ఈ బస్సును చుట్టుముట్టించేసి ఈ బాబును అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన వెంబటనే డైరెక్ట్గా సీఎం క్యాంప్ ఆఫీస్కి తీసుకొస్తారు. అంత సైలెన్స్. తనొక్కడే ఉంటాడు. ఈలోపు ఒక చెఫ్ వచ్చి తనకి ఒక టీ ఇచ్చి వెళ్తాడు. నువ్వేనా పోస్ట్ పెట్టింది అని అంటాడు. టీ తాగు, సార్ వస్తారు నేను కలుస్తానికి అని చెప్పగానే ఆ టీ తాగడానికి ఇలా చేతులు వణిగిపోతూ ఉంటాయి. తాగుతూ ఉండగానే గడియారము అది గంట ముళ్ళు టంగమని శబ్దం కొడుతుంది. అంతే, ఈ కప్పు వణిగిపోయి షర్ట్ అంతా తడిసిపోతుంది టీతో. అతిథిగా ఉండడం గురించి మాట్లాడుతున్నాను. ఈలోపు నేను సీఎం సార్ తీసుకురమ్మంటున్నారని చెప్పేసి చెబితే ఆ బాబుని తీసుకువెళ్తారు. తీసుకెళ్ళి సీఎం కుర్చీ ప్రక్కన పెట్టి తన కుర్చీని వేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఈ జర్నలిస్టులందరి సముఖంలో యావత్ రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా నేను ఈ బాబుకి క్షమాపణ చెబుతున్నాను. నా మూలన ఈ బాబుకి దెబ్బలు తగిలినాయి. ఇక మీదట ఈ రాష్ట్రంలో ఉన్న ఏ వ్యక్తికి కూడా నా వలన సమస్య రాదని మాట ఇస్తున్నాను. బాబు నన్ను క్షమించు అని ముగిస్తాడు. మీరు చెప్పండి, ఈ బాబు ముఖ్యమంత్రి ఇంట్లో ఏమయ్యాడు? అతిథి. ఆ బాబుని సీఎం ఫెస్టివల్కి తీసుకుని నీవు ఇలా రాష్ట్రంలో జరిగే ప్రతి అవినీతిని కూడా నీ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ప్రశ్నిస్తూ ఉండు, నేను సమాధానం ఇస్తా. దేవుని ఇంటిలోపడికి రావడమే అసాధారణమైతే దేవుడు అంటున్నాడు, నేను ఆ వ్యక్తిని నా దగ్గర అతిథిగా చూస్తున్నాను. ఏ వ్యక్తిని చెప్పండి? ఏ వ్యక్తిని? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకుతున్నాడే ఆ వ్యక్తి నా దగ్గర అతిథి. రెండు చేతులెత్తి దేవునిని స్తుతిద్దాం. నా దగ్గర, మీరు చెప్పండి ఇప్పుడు యథార్థత కలిగిన వారికి దొరికే బెనిఫిట్స్ చెప్పండి. ఒకటి, యథార్థవంతులు ఏం చేస్తారు? ఆయన ముఖ దర్శనం చేస్తారు. రెండవది, యథార్థవంతులు ఏం చేస్తారు? ఆయన గుడారములలో అతిథులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. 32వ కీర్తన 5 నుండి 11 వచనాలు చదువుదాం. 32వ కీర్తన 5 నుండి 11 వచనాలు నేను చదువుతున్నాను. ఇట్స్ ఎ లాంగ్ ప్యాసేజ్. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగు చోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బెగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. చివరి వచనం జాగ్రత్తగా చూడండి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయవచ్చు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుడు నామాన్ని కనపడతా.
దేవుడు అంటున్నాడు, నువ్వు యథార్థ హృదయుడువా? సెక్యులర్ భక్తిని దాటి, భద్రత కలిగిన భక్తిని దాటి, స్వార్థము కలిగిన భక్తిని దాటి నీవు యథార్థత అనే పాయింట్ దగ్గరికి వచ్చావా? నీవు ఆనందగానము చేయవచ్చు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన యథార్థ హృదయాలకు ముఖ దర్శనం చేసే అవకాశం ఇస్తున్నాడు. ఆయన యథార్థ హృదయాలకు ఆయన గుడారములో అతిథులుగా ఉండే భాగ్యం ఇస్తున్నాడు. ఆయన అందుకు యథార్థ హృదయాలను మీరు ఆనందించవచ్చు అంటున్నాడు. 41వ కీర్తన 12వ వచనం చదువుదాం. 41వ కీర్తన 12వ వచనం. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదువు. కీర్తనకాడైన దావీదు గారు పాడుతూ అంటున్నాడు, దేవా నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావయ్యా, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుచున్నావు. మీకు అర్థమవుతుంది దేవుడు ఎవరిని ఉద్ధరిస్తాడు అని అంటే ఎవరిని? సెక్యులర్ భక్తులను కాదు, భద్రతలో ఉన్న భక్తులను కాదు, దేవుని కొరకు యథార్థమైన హృదయము కలిగిన వారిని, దేవుని కొరకు ఇన్సెక్యులర్ స్టాండ్ తీసుకున్న వారిని, దేవుని కొరకు దావీదు వలె నిలబడే వారిని దేవుడు అంటున్నాడు నేను ఉద్ధరిస్తా. దావీదు ద్వారా దేవుడు అంటున్నాడు నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరిస్తున్నావు. దేవునికి స్తోత్రం. 99వ కీర్తన 4వ వచనం చదువుదాం. 99వ కీర్తన 4వ వచనం. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించుచున్నావు. ఆలోచన చేయండి. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచి ఉన్నావు అనండి. అన్నమాట దయచేసి స్థిరపరచి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక సాంగ్ భయంకరంగా వైరల్ అయింది. తను మోస్ట్లీ మొత్తం మీద కలిసిన 4 సాంగ్స్ 5 సాంగ్స్ పాడాడు అంతే. ప్రపంచాన్ని టచ్ చేసింది. ఇప్పుడు అందరి నోట అదే. ఏం సాంగ్ అది? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. చప్పట్లు కొట్టు పాడదాం. ఎస్ అందరము నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమెచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమెచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా.
అందరము ఏమైనా నీ నామముకే మహిమంతా ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చు. చివరిసారిగా ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము యేసయ్యా. నీకే నీకే సాధ్యం యేసయ్యా. నీకే నీకే సాధ్యం యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం యేసయ్యా. నీకే నీకే గట్టిగా చప్పట్లు కొడుతూ కేకలు వేస్తూ దేవుని స్తుతించండి. We worship you, the Lord Almighty. He is the God. ఆయన ఏమైనా చేయగలిగిన వాడు. ఆయన అంటున్నాడు, యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? He can change over the atmosphere. ఆయన వాతావరణాన్ని మార్చగలిగిన దేవుడు. ఆయన మనుష్య యొక్క వాతావరణాన్ని మార్చగలిగిన దేవుడు. ఆయన హృదయం యొక్క వాతావరణాన్ని మార్చగలిగిన దేవుడు. ఆయన సొసైటీలో ఉన్న వాతావరణాన్ని మార్చగలిగిన దేవుడు. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. I should believe him like so. మనము దేవుని అలా నమ్మగలగాలి. కుడి చేతిని పైకెత్తి చెప్పండి, నీవేమైనా చేయగలవని. విశ్వాసంతో చెప్పండి. చివరిసారిగా చెబుదాం, హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు. రాజు దావీదు అంటున్నాడు, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజుని స్థిరపరిచి ఉన్నావు. మీరు చెప్పండి, సౌలుని రాజుగా ఎవరు ఎన్నుకున్నారు? సార్ దేవుడే కదా. ఏం ధీరజ్, సౌలుని ఎన్నుకున్నది దేవుడే. కానీ సౌలుని 2 సంవత్సరాల్లోనే దేవుడు ప్రక్కన పెట్టేశాడు. 38 సంవత్సరాలు ముళ్ళ కుర్చీలో కూర్చున్నాడు, కానీ 2 సంవత్సరాలకే ప్రక్కన పెట్టేశాడు. కానీ దావీదు రాజుతో వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలు సింహాసనం మీద నీ వంశములోపటి నుంచి ఎప్పుడు ఒకడు ఉండక మానడు. మీరు చెప్పండి, ఎందుకు దేవుడు సౌలు దగ్గర సింహాసనాన్ని తీసేశాడు? వాస్తవానికి మానవ దృష్టితో ఆలోచన చేస్తే దావీదు కంటే సౌలు గొప్ప పాపమేమి చేయలా. అమాలేకీలను అందరినీ నిర్మూలన చేయమన్నాడు, కొందరిని నిర్మూలన చేశాడు. పశువులను, గొర్రెలను, మేకల్ని, జంతువుల్ని ఉంచుకున్నాడు. తర్వాత సమయలు వచ్చాడు, ప్రవక్త అయిన సమయలు. సౌలా, ఏం చేసావు నువ్వు? మీరు చెప్పండి, ఏమన్నాడు తెలిసిన సౌలు? నేనంతా బాగానే చేశాను, యెహోవా నాకు చెప్పినది యావత్తు నేను చేశాను. అట్లయితే ఆ గొర్రెల మేకల శబ్దం ఏంటి? మారు మాట్లాడకుండా సమయలు తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సమయలు వచ్చి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. నేనే కదా తనను రాజుగా అభిషేకించింది, నేనే కదా తనకు అడ్రస్ ఇచ్చింది, నేనే కదా తనను కాపాడింది, ఈ స్థితిలో నిలబెట్టింది. నా వల్లైనా నేను ఇలాంటి రాజును ఏర్పరచుకుంది.
దేవుడు అంటున్నాడు, ఎందుకు శామ్యూయల్ని వేడుస్తావు? నేను విడిచిపెట్టిన వాడిని గురించి నువ్వు వేడవలసిన అవసరం ఏముంది? ఐ లెఫ్ట్ హిమ్. నేను తను విడిచిపెట్టేశాను, నువ్వు వేడవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇది సౌలు ఎపిసోడ్. ఇప్పుడు దావీదు దగ్గరికి రండి. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని ఓవర్ డేలో దేవుడు రాజును చేశాడు. దేవునికి స్తోత్రం. కడుపు నిండి కాలు కుదిరిన తర్వాత we will face the problems. ధన మోసము చాలా ప్రమాదకరమైంది. ఆల్రెడీ మీరు లాస్ట్ సండే గెహజీ గురించి విన్నారు. లాస్ట్ వెడ్నెస్డే కూడా మీరు వాట్ డు యు సర్చ్ అనే సందేశాన్ని విన్నారు. ధనము వెనక ఎవరు పరిగెత్తద్దు. ధనము వెనక పరిగెత్తే వారందరి కాళ్ళు, మోకాళ్ళు, మోచెప్పులు అన్నీ అరిగిపోతాయి, విరిగిపోతాయి. ధనము నీవు వెంటబడే అంత పెద్దది కాదు. అది నీకోసము కానీ నీవు దానికోసం కాదు. హలో, ఎంతమందికి అర్థమైంది? అది నీకోసం కానీ నీవు దానికోసం. నిజమంటారా? మీరు నిజంగా మాట్లాడండి, యథార్థ హృదయంతో చెప్పండి. అది మీకోసం కానీ మీరు దానికోసం. మంజయ్య ఏమంటావు? కానీ ఇప్పుడు ధనం ఏమంటుందో తెలుసునా? మన రిమోట్ అది తీసుకుని లే లే వెళ్ళు వెళ్ళు కాసిన డబ్బులు సంపాదించుకురా, 5వ తారీఖు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి కూడా వస్తుంది. ఏ అమ్మాయి? ఈ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి కూడా వస్తుంది. ఈ అమ్మాయిని నేను ఈ అమ్మాయి చేశాను. ఇంటికి ఈ అమ్మాయి, ఫ్రిడ్జ్కి ఈ అమ్మాయి, కూలర్కి అమ్మాయి, ఏసీకి అమ్మాయి, వాషింగ్ మిషన్ కూడా అమ్మాయి, బండికి కూడా అమ్మాయి. ఎన్ని అమ్మాయిలో! ఈ అమ్మాయిలతో చచ్చిపోతుంది లోకం. దేవునికి స్తోత్రం. ఈ అమ్మాయిలు లేని జీవితాన్ని క్రైస్తవులు ప్లాన్ చేసుకోవాలి. హల్లెలూయా. ఏమన్నాను? ఈ అమ్మాయిలు లేని జీవితాన్ని క్రైస్తవులు ప్లాన్ చేసుకోవాలి. ఆ అమ్మాయిలు మిమ్మల్ని పీక్కుని తింటాయి. ఏమి మిగలవు, వెంట్రుకలు మిగలవు, పళ్ళు మిగలవు, ఎముకల్లో గుజ్జు కూడా మిగలదు. ఇంకా అవన్నీ ఉండగానే ఆ అమ్మాయిలన్నిటిని విడిచిపెట్టండి. ఏ అమ్మాయిలు? ఆన్లైన్లో ఉన్న వాళ్ళు అపార్థం చేసుకుంటారేమో. ఈ అమ్మాయిలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. ఇట్స్ వెరీ డేంజరస్ టు ద క్రిస్టియానిటీ. నీవు ధనము వెనుక పరిగెత్తున్నావా? యువర్ ఇన్ డేంజర్. యూ షుడ్ లీవ్ ఇట్ ఇమ్మీడియట్లీ. నేను పరిగెత్తా, మామూలుగా పరిగెత్తలా. ఐఎమ్ టెల్లింగ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. నేను ఒక ఆక్వా రైతుగా ధనము వెనుక చాలా ఫాస్ట్గా పరిగెత్తా. నేను స్టాక్ మార్కెట్లో ఒక డైలీ ట్రేడర్గా ధనం వెనుక వేగంగా స్పీడ్గా పరిగెత్తా. ధనము వెనక పరిగెత్తే వాళ్ళందరూ సిగ్గుపడతారు. దేవుని వెనక పరిగెత్తే వారి వెనక ధనము పరిగెత్తుతుంది. దేవునికి స్తోత్రం. అది నీ వెనక పరిగెత్తాలి, నీవు దాని వెనుక కాదు. క్రైస్తవ్యం ధనానికి పెద్ద పీట వేయలేదు. మీలో కొంతమంది అఫెండ్ కావచ్చు ఈ మాటకి. ధనము క్రైస్తవ్యానికి పెద్దపీట వేయలేదు. దావీదు కడుపు నిండింది, కాలు కుదిరింది. సైనికుడు, ఒక నమ్మకస్తుడైన సైనికుడు ఊరియా భార్యను బత్షెబాను తెచ్చుకున్నాడు. పాపం చేశాడు. కప్పిపుచ్చుకోవడానికి మరల తన భర్తను చంపేశాడు. ఇది ఒక ఎపిసోడ్. సౌలు దగ్గరికి సమయాలు వచ్చినట్లుగా ఇప్పుడు దావీదు దగ్గరికి నాతాను వస్తున్నాడు. రాజా, రాజ్యంలో జరిగిన ఒక అన్యాయం కోసం నేను వచ్చాను. ఏం జరిగింది అన్యాయం? ఒక పేదవాడు ఉన్నాడు, వాడికి ఒకే ఒక గొర్రెపిల్ల ఉన్నది.
వాడు దాన్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. వాడు ఎక్కడికి వెళ్తుంటే ఆ గొర్రె అక్కడికి వెళ్తుంది, వాడి ప్రక్కలోనే పడుకుంటుంది. అయితే 1000 గొర్రెలు ఉన్నవాడు వాడింటికి వెళ్ళి బలాత్కారంగా ఆ గొర్రెను తీసుకుని వచ్చి దాన్ని చంపి తినేశాడు. వాడికి ఏం శిక్ష విధించవచ్చు అనగానే దావీదు కోపంతో లేచి, వాడు మరణ శిక్షకు పాత్రుడు, అంతే స్టాండ్ తీసుకుని నాతాను లేచి అంటున్నాడు, యు ఆర్ దట్ మ్యాన్. ఆ వ్యక్తివి నీవే. మీరు చెప్పండి, రాజు ఏమనుకుంటే అది చేయవచ్చు, కానీ నాతాను ముందు, ఒక ప్రవక్త ముందు, ఒక పాస్టర్ ముందు he bent his head. I am sinned. నేను పాపం చేశాను, నా కోసం ప్రార్థన చేయండి. దట్ ఈస్ డేవిడ్. సౌలుకి దావీదుకు ఉన్న తేడా అది. ఆ దావీదు అంటున్నారు, అయ్యా నీవు సౌలును స్థిరపరచలేదు, కానీ యథార్థతను బట్టి నన్ను స్థిరపరిచావు. యథార్థవంతులను ఆయన స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పండి, వరుసని నేను మాట్లాడుకుంటూ వస్తున్నాను. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చూస్తారు. యథార్థవంతులు ఆయన గుడారంలో అతిథులుగా ఉంటారు. యథార్థవంతులు ఆనందగానములు చేయవచ్చు, చేస్తారు. యథార్థవంతులను ఆయన ఉద్ధరిస్తాడు. యథార్థతను బట్టి ఆయన నిన్ను, కుటుంబాన్ని, నీ రాజ్యాన్ని, వంశాన్ని స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే యథార్థవంతులు అందరూ కూడా, యథార్థత ఇట్ ఫేసెస్ ద క్రైసిస్. యథార్థంగా ఉండేవారు సమస్యలు గుండా వెళ్తారు, బట్ దే షుడ్ స్టాండ్ ఇన్ ద క్రైసిస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చెప్పండి, ఐఏఎస్ మెయిన్స్లో ఎగ్జామ్ని నన్ను రాయనిస్తారా? హీ షుడ్ క్వాలిఫై ఇన్ ద ప్రిలిమినరీస్. భార్గవ్, am I right? ఐఏఎస్ ప్రిలిమినరీస్లో పాస్ అయిన వాడిని కానీ ఐఏఎస్ మెయిన్స్ రానిస్తారు. నీవు ఐఏఎస్ మెయిన్స్ దాకా వచ్చావు అంటే నీవు ప్రిలిమినరీస్లో పాస్ అయ్యావు. దేవునికి స్తోత్రం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించుచున్నా, నేను ప్రేమించు వారిని అందరినీ శిక్షిస్తున్నా. ప్రేమలో గద్దింపు ఉన్నది, ప్రేమలో శిక్ష ఉన్నది. దేవునికి స్తోత్రం. మీరు కరివేపాకు ఆకునే నలుపుతారు, ఏమంటారు? పిచ్చి మిరప ఆకును కూడా నలుపుతారా? మీరు గులాబీని మాత్రమే నలుపుతారు. ఎందుకు? గులాబీ మాత్రమే వాసన వస్తుంది. దేవుడు నేను నలుపుతున్నాడా? నీవు దేవుని దగ్గరికి వేరే లెవెల్ లోపలికి వచ్చేసావు. దేవునికి స్తోత్రం. యు బికమ్ ఎ రోజ్ టు గాడ్. నీవు దేవుని కోసం షారోను రోజావయ్యావు. దేవునికి స్తోత్రం. దేవునిని కలిగి బాధలు పడుతున్నావా? నిందలు పడుతున్నావా? అవమానాలు పడుతున్నావా? బంధువుల్లో, స్నేహితుల్లో, సంఘంలో, సమాజంలో? నో నీడ్. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యుద్ధశూరుడైన యెహోవా, ఆయన నీ కొరకు ఏమైనా చేయగలిగిన వాడు. ఐ కెన్. యథార్థ హృదయ కలిగిన వారందరూ సమస్యల్లో గుండా వెళ్తారు, బట్
దే షుడ్ స్టాండ్ ఇన్ ద క్రైసిస్. దేవునికి స్తోత్రం. సి ఏబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మీ అందరికీ తెలిసిన విషయమే. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు ఏబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవునికి స్తోత్రం. ఎవరంటే ఈయన? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఈ ఏబు గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఎందరో గాయాలు మానిపోతాయి, ఎందరికో ధైర్యం, ఎంతో జ్ఞానం. ఏబు గ్రంథం చివరి 4 అధ్యాయాల్లో మనుష్యుడెవడు సమాధానం చెప్పలేని జ్ఞానం. ఈ ఏబు గ్రంథాన్ని దేవుడు ఎందుకు ఈ 66 పుస్తకాల్లో ఒకటిగా ఉంచాడో తెలిసినా, నలుగుతున్న నీతో మాట్లాడడానికి. దేవునికి స్తోత్రం. శ్రమను అనుభవిస్తున్న నీతో మాట్లాడడానికి. యథార్థత కలిగిన ఏబు బిడ్డలందరినీ కోల్పోయాడు. ఇల్లు కూలిపోయింది, ఆస్తి అంతా పోయింది, శరీరంలో చర్మ వ్యాధి, బంధువులందరూ విడిచిపోయారు. చిన్న పెంకుతో గోక్కుంటే మాంసం ముద్దలుగా వస్తుంది, పురుగులు లుకలుకలు ఆడుతున్నాయంట చిన్ని. ఇప్పుడు ఏబు గారి దగ్గరికి తన భార్య వస్తుంది. 2వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. 2వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. అతడు ఒళ్ళు గోక్కున్నట్టుగా చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకపోయిందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. భార్య అంటుంది ఏమితో, ఏమిటి యథార్థత, ఏమిటి పిచ్చి, ఏమిటి మతము, ఏమిటి భక్తి, దానికంటూ ఒక హద్దు పొద్దు లేదా? ఎంతవరకు దేవుడు, ఎంతవరకు భక్తి, ఎంతవరకు నిజాయితీ, ఎంతవరకు యథార్థత, దానికంటూ ఒక హద్దు పొద్దు లేదా? ఏబు గారు అంటున్నాడు, నువ్వు చాలా మంచిదానివి, కానీ నువ్వెందుకు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు? మనము దేవుని వలన మేలేన అనుభవించేది కీడు అనుభవించక తగదా అంటున్నాడు. ఈ సంగతులలో ఏ విషయమందును ఏబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం. యథార్థతలో జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ, యథార్థంగా మాట్లాడుతూ సమస్యలను ఎదుర్కొనే క్రైస్తవుడు, నా శోధనలో నేను పారిపోవలసిన వ్యక్తిని కాదు, నా శోధనలో నేను నిలబడవలసిన వ్యక్తిని. దేవునికి స్తోత్రం. గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు యుద్ధం చేయగలడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1-4 వచనాలు చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1-4 వచనాలు. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పజెప్పవాలని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతులు ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపవాలని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపైనను కనుగొనలేకపోయిరి. నా వైపు చూడండి. దానియేలు భక్తుడే. ఏం ధీరజ్, తన ఉద్యోగం తాను చేసుకుంటూ మీ ఇష్టం, మీరేం దోచుకోవాలనుకుంటే అది దోచుకోండి, మీరేం తీసుకోవాలనుకుంటే అది తీసుకోండి, నాకేం సమస్య ఏం లేదు అని అంటే దానియేలుకి పెద్ద సమస్య వచ్చేది. చెప్పండి, మీరు ఏమంటారు?
ఏం భార్గవ్ ఏమంటావు? దానియేలుకి సమస్య ఏమి లేదు. బట్ డానీ స్టాండ్ ఫర్ ఇంటిగ్రిటీ, యథార్థత కొరకు నిలబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది మీకు తెలుసు. అంతే, శాసనాన్ని పుట్టించారు. దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారు. అయిపోయింది, స్టోరీ క్లోజ్ అయింది అనుకున్నారు. కానీ దానియేలు దేవుడు స్టోరీని మార్చగలిగిన వాడు అనే విషయం వారికి తెలియదు. రాజు ఉదయాన్నే వస్తున్నాడు. దానియేలు, జీవము గల దేవుని సేవకుడకు దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగాడా? రాజా, చిరకాలము జీవించును గాక, నేను నిర్దోషిని అనండి. మీరు ఆ మాట నిజంగానేనా? దానియేలు అంటున్నాడు, నేను యెహోవా దృష్టికి ఏమిటి? నిర్దోషిని, నాకే హాని చేయలేదు. దానియేలు బయటికి తీయండిరా. బయటికి తీశారు. దానియేలు మీద నేరం మోపిన వారిని అందరిని తీసుకెళ్ళి లోపల పడేశారు. ఎముకలను కూడా కొరికేస్తున్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చదువుదాం. ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు యథార్థవంతుడిగా నిలబడతాడో ఆ వ్యక్తిని దేవుడు తన రాజ్యం కొరకు వాడుకుంటాడు. ప్రభువా, మా రాష్ట్రాన్ని మార్చయ్యా, మా దేశాన్ని మార్చయ్యా, నా కుటుంబాన్ని మార్చయ్యా, నా భర్తను మార్చయ్యా, ఇలాంటి ప్రార్థన ఏం వర్కౌట్ కాదు. నీవు యథార్థవంతుడుగా జీవించాలి. యథార్థవంతుడుగా జీవించాలి. దానియేలు యొక్క యథార్థత ఒక శాసనాన్ని పుట్టిస్తుంది. ఆ శాసనాన్ని మనం చదవబోతున్నాం. అప్పుడు రాజుకు దర్యావేషు, లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు వ్రాయించును, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడాలి, ఆయన సముఖమున వడకాలి. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయన యుగము నుండి వాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును, ఆయనే విడిపించువాడు, రక్షించువాడు, పరమందు భూమి మీద కూడా సూచక్రియలు చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలుని, ఎవరండి దీన్ని ప్రకటిస్తుంది? ఎవరు? ది అపోస్తల్ చర్చిలోని ఒక విశ్వాస. హలో, ఎవరు ప్రకటిస్తున్నారు? హీ ఈజ్ కింగ్ ఓవర్ 120 కింగ్డమ్స్. ఆయన 120 రాజ్యాల మీద చక్రవర్తి. ఆ నంబర్ చెప్పండి. ఏమన్నాను? ఆయన రాజ్యంలో రాజ్యాలున్నాయి, రాజులున్నారు, ప్రభుత్వాలున్నాయి, భాషలు మాట్లాడేవారు ఉన్నారు. వారందరికీ రాస్తున్నాడు. దానియేలు దేవుడు, దేవుడు, దానియేలు దేవుడే దేవుడు. ఆయన సన్నిధిలో అందరూ భయపడాలి, వణకాలి. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన యుగముల నుండి వాడు, ఆయన రాజ్యము నాశనము కారేరదు, ఆయన ఆధిపత్యము తొదబట్టుకుండును, ఆయన విడిపించువాడు, ఆయన రక్షించువాడు. ఏ వ్యక్తి అయితే యథార్థంగా దేవుని కొరకు నిలబడతాడో ఆ వ్యక్తిని మాత్రమే దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. భక్తి వేరు, యథార్థత కలిగిన భక్తి వేరు. నేను ముగిస్తున్నాను. దేవుని ముఖ దర్శనం చూడాలనుకుంటున్నావా? దేవుని గుడారంలో అతిథిగా ఉండాలనుకుంటున్నావా? దేవుని చేత ఉద్ధరించబడాలనుకుంటున్నావా? దేవుని చేత స్థిరపరచబడాలనుకుంటున్నావా? ఆ కారణంగా ఆనందగానాలు చేయాలనుకుంటున్నావా? యు షుడ్ కమ్ ఇంటు ద ఇంటిగ్రిటీ. యథార్థత కలిగిన క్రైస్తవ్యం లోపటికి రావాలి. హలో, ఏమన్నాను? లోపము లేని క్రైస్తవ్యం, పరిపూర్ణమైన క్రైస్తవ్యం, నిర్దోషమైన క్రైస్తవ్యం, వెలెత్తి చూపని క్రైస్తవ్యం ఒకవేళ రాగలిగితే, శోధనలను ఎదుర్కొని, శ్రమలను ఎదుర్కొని రాగలిగితే
నీవు దేవుని గుడారంలో అతిథిగా ఉంటావు. డూ యు వాంట్? అలాంటి ఆశ నీకున్నదా? తలలుంచుదాం, కన్నులు మూద్దాం, ఉన్న చోట లేచి నిలబడదామా? తలలుంచుదాం, కన్నులు మూద్దాం, ఉన్న చోట లేచి నిలబడదామా? అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. మాట్లాడదామా? నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా వేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే. రెండు చేతులను ఎత్తుదామా? నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. స్వచ్ఛంగా నా బలమంతా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవే, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా. నువ్వు ఇప్పటికే భక్తిలో ఉన్నావు. దేవుడు ఎంతసేపు నీతో యథార్థత కలిగిన భక్తి గురించి మాట్లాడుతున్నాడు. కష్టములైనా, నష్టములైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా దేవుని కొరకు యథార్థంగా నిజము పలుకుచు, వాస్తవం మాట్లాడుచు, సమస్యలకైనా శ్రమలకైనా ఎదురీదగలిగిన ఒక యథార్థమైన భక్తి కొరకు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. భక్తిలో ఉన్న నిన్ను యథార్థమైన భక్తిలో పెట్టి పిలుస్తున్నాడు. నీకు ముఖ దర్శన భాగ్యం ఇస్తానంటున్నాడు. నిన్ను గుడారంలో అతిథిగా చూస్తానంటున్నాడు. నిన్ను ఉద్ధరిస్తానంటున్నాడు, స్థిరపరుస్తానంటున్నాడు. నాకు అర్థమైంది. I want to be integrated Christian. I want to come into an integrated Christianity. ఎంతమంది యథార్థమైన భక్తులు పుడికి రావడానికి ఇష్టపడుతున్నారు? You can come wherever you stand. ఉన్న చోటన కదిలి